గణేష్ నవరాత్రోత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. డీఎస్పీ రఘుచందర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పట్టణ గణేష్ మండప నిర్వాహకులకు గణేష్ నవరాత్రోత్సవాల గురించి విధి నిర్వహణపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, డీజే సౌండ్లతో మండపాలలో శోభాయాత్రలో పెట్టకూడదని, అలా పెట్టుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రోజున శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క మండపం నుంచి ఉదయం నుండే గణేష్ శోభాయాత్ర జరుపుకోవాలని, అలా చేసుకోవడం వలన ప్రజలు భక్తులు గణేషుని శోభాయాత్ర చూడగలుగుతారని, అర్ధరాత్రి కావడం వలన భక్తులు కానీ ప్రజలు కానీ ఉండలేకపోతారని, అందుగాను గణేష్ శోభయాత్ర నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని, పట్టణ ప్రజలు మండప నిర్వాహకులు సహకరించగలరని కోరారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, పట్టణ ఎస్ఐలు, గణేష మండప నిర్వాహకులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శివాంజనేయ భక్త మండలి సార్, వెంకటాద్రి నగర్, గోవిందపల్లె. ఈరోజు ఈవినింగ్ ఆన్లైన్ చేస్తుంది సార్. ఇంకొక సమస్య ఏమొస్తుందంటే, మాకు నైట్ మీరు లడ్డు అక్కడ ఏది మన దేవుడికి డబ్బులు ఇచ్చేందుకు బాక్సులు, చందా బాక్సులు పెట్టుకుంటారు గల్లపెట్టి. సో అలాంటివి కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వీలైతే అవైలబుల్ ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఉంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ ఉండాలి చేసుకుంటే ఏంటంటే దేనికైనా అంటే ఏమైనా పోయినా కూడా చేసినా కూడా మనకు తొందరగా డిటెక్ట్ అవుతాయి. అలాంటి జరగకుండా చూసుకోండి. ఖచ్చితంగా మండపం దగ్గర డేలా నైట్లా ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండేదని చూసుకోండి. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. అదేవిధంగా ఇప్పుడు మండపాలు వేసేటప్పుడు నిన్న చూసాం మేము, ఒక మండపము పైన కరెంటు వైర్లు ఉంటే కర్ర పెట్టి పైకి లేపి కట్టారు. మండపం ఏంటంటే సాధ్యమైనంత తొందరగా 6 గంటల వరకు ఖచ్చితంగా మెయిన్ రోడ్డు మీదకి రావాలి. అందరూ కూడా మెయిన్ రోడ్డు మీదకి రావాలి. అదొక్కటి అందరూ కూడా ఏర్పాటు చేసుకోండి. మీరు పొద్దున 9 గంటలకు తీస్తామన్నా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకునేందుకు నేను రెడీ. మీరు ఎంత ఎర్లీగా అనేది అంటే ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ మండపం వలన ఇబ్బంది కలిగింది అనుకోండి, అలాంటి ఇబ్బంది మన వలన ఎదురు వారికి కలగకూడదు. ఆ ఉద్దేశంతో మండపాలు వేయండి, కానీ అర్ధరాత్రి లేట్లు వేయకండి. ఇది ఒకటి. అదేవిధంగా వినాయకుడు పెట్టినప్పటి నుంచి అంటే 27వ తారీఖు నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మరొక విషయం ఏంటంటే, అక్కడ అంటే ఏవైనా రాజకీయానికి సంబంధించినవి కానీ వేరే వాటికి సంబంధించినవి కానీ అనవసరమైన కామెంట్లు ఎవరు చేయకూడదు. అదేవిధంగా అశ్లీల పాటలు కానీ అలాంటివి పెట్టకూడదు. అదేవిధంగా మండపాల దగ్గర గతంలో చూసి ఉంటాం, అందరూ చేస్తారని కాదు, మండపాల పక్కకు ఇంకొక షెడ్ పక్కకి వేసుకొని దానిలో పేకాట ఆడడం, డ్యాన్సులు చేయడం అంటే వికృత చేసేది చేస్తారు. అలాంటివి కూడా ఎవరు చేయొద్దు. అలాంటివి మా దృష్టికి వస్తే మాత్రం కేసులు పెడతాం. మరియు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, కొంతమంది కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం మనం, వేరే మతానికి సంబంధించినవి కూడా ఉంటాయి. అలాంటి టైంలో ఎదుటి వాళ్ళను కూడా గౌరవించడం మన బాధ్యత. ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తిని కూడా గౌరవిస్తాం. అదేవిధంగా మనం కూడా అంటే వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు కానీ అలాంటి జరిగినప్పుడు మనము కొంచెం మన మైక్ సౌండ్ తక్కువ పెట్టుకొని అందరికీ సహకరించి ఈ 9 రోజులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుపుకోవాలి. ప్రతి సంవత్సరం చూస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఒకటే సమస్య, అందరి నుంచి వచ్చే సమస్య ఏంటంటే అర్ధరాత్రి మనం వినాయకుడిని తీసే రోజు, ముఖ్యంగా వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు అంటే వేరు రోజులు కాకుండా ఒక 5, 6 ఆ 2 రోజులు మనం నిమజ్జనంకు ఏర్పాటు చేసుకున్నాము. అందరూ కూడా అదే రోజులలో ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి. మళ్ళీ మేము ఒకరోజు ఆగుతాము, మేము 7 తారీఖు చేస్తాము, 8 తారీఖు చేస్తాము అని అట్లా ఎవరిది కూడా ఎక్స్టెండ్ కావద్దు. ఒకటి. మరొక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మీరు సాధ్యమైనంత వరకు దేవుణ్ణి తొందర తీయండి. తొందర తీస్తే ఒకప్పుడు అంటే అందరూ పట్టణ ప్రజలందరూ చెప్తుంటారు, సార్ ఒకప్పుడు వినాయక నిమజ్జనం జరుగుతుంటే 5 గంటల వరకు ఒక శోభయాత్ర పోయేది, దేవుళ్ళు అందరూ అందంగా తయారు చేసుకొని ఏర్పాటు చేసుకొని పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా ఎవరు తీస్తలేరు, అంటే దేవుని చూసానికి ఎవరు రావట్లేదు. కాబట్టి విలువలు తగ్గిపోతున్నాయని చాలామంది కంప్లైంట్ చేశారు మన పట్టణంలో. సో దాన్ని ఈ సంవత్సరం మీరందరూ కూడా సహకరిస్తే
5 గంటల వరకు 6 గంటల వరకు 5-6 గంటల వరకు అన్ని విగ్రహాలు కూడా మెయిన్ రోడ్డు మీదకి వస్తే బాగుంటుంది. సో దీనికి ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క పెద్దలు అందరూ కూడా సహకరించి ఖచ్చితంగా 6 గంటల వరకు మెయిన్ రోడ్డుకు రావాలి మీ విగ్రహం వస్తే. అప్పుడు మళ్ళీ అన్నీ కూడా ఒక శోభయాత్రగా పోతాయి. నిమజ్జనం కూడా ఇన్ టైంలో అవుతుంది. భక్తులు చూసే వాళ్ళు కూడా మీ విగ్రహాలను చూసి, దేవుళ్ళను చూసి, ఆ పొజిషన్ చూసి సంతోషంగా ఉంటారు. అందరూ వీక్షించేందుకు కూడా ఎక్కువ మంది వస్తారు. అదేవిధంగా ఆ స్ఫూర్తి ఈ సంవత్సరం కూడా మాకు మీ ద్వారా పోలీసు వాళ్ళకు ఉంటుందని, తర్వాత మన నాయకులు, తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ ఇంతకుముందు సిఏ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నట్టు. అవన్నీ కొత్తగా ఏం తెలియనివి కావు. ఎన్ని చేసినా కూడా ఏంటంటే ఇది పోలీస్ శాఖ తరఫున కొన్ని నిబంధనలు రూపొందించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి సంఘటన, అవాంఛనీయ సంఘటన లేకుండా జరుపుకోవాలని. ఫస్ట్ మనది ఏంటి, ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు మనం మిగతా పండుగలకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా పండుగలు ఇంట్లోనే చేసుకుంటాం. ఉగాది కావచ్చు, దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఇది సామూహికంగా అంటే ప్రజల మధ్య చేసుకునే ఉత్సవం గణేష్ పండుగ కాబట్టి ఏంటంటే దీనికి భద్రతా చర్యలు ఎక్కువ ఉంటాయి. అదే ఉగాది పండుగ రోజు మనం మీటింగ్ పెట్టుకొని ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వం కదా. ఏదో దసరా రోజు ఎవరికి ఇవ్వము, ఇంకా చాలా ఏకాదశి వస్తుంది, అన్నీ వస్తుంది. కాకపోతే ఇది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ గణేష్ మంటపాలు అంతా గతంలో బాలగంగాధర తిలక్ గారు ఎందుకు ఏ ఉద్దేశం కొద్ది పెట్టారంటే అక్కడ వాళ్ళ మధ్యలో ఐక్యత వెళ్ళి విరవాలి, అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుకోవాలనే ఉద్దేశం. దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకుంటే అంతే తప్ప ఏంటంటే దీన్ని డామినేట్ చేయడానికో లేకపోతే మనం అది చేయడానికో కాకుండా దాన్ని ట్రూ స్పిరిట్లా అంటే ఖచ్చితమైన స్ఫూర్తితో తీసుకొని అది చేసుకోవాలి. ఉత్సవం అంటే ఉత్సవం లాగానే సెలబ్రేట్ చేసుకుందాం. మీరు అందరూ కూడా ఇది జగిత్యాలంటే పీస్ఫుల్ పట్టణం. దీన్ని కాపాడడానికి మేము అందరం కూడా మనం కృషి చేద్దాం. ఉత్సవం చేసుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే మా పోలీసు శాఖ తరఫున ఈ ఉత్సవాల్లో ఫస్ట్ ఒక ఏమైందంటే ప్రాణ నష్టం జరగదు. అది ఎలాంటిది కావచ్చు, కరెంటు శాఖ ద్వారా కావచ్చు, ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడిపోయి కావచ్చు, ఇమర్షన్ వినాయకుడు వేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు. అది ఫస్ట్ మన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఫస్ట్ పాయింట్ చిన్న ప్రాణ నష్టం కూడా జరగదు. అదొకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, సూచనలు అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మంటపం దగ్గర కరెంటు శాఖ కొట్టకుండా ఇప్పుడు మేము విద్యుత్ శాఖ వారిని కూడా పెట్టాం. వైర్లు దాగి మళ్ళీ మోరోవర్ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏ చిన్న అదైనా కూడా ఇప్పుడు మన హైదరాబాద్లో చూసాం, ఆ కేబుల్ వైర్లు దాకా 5 చనిపోయారు. అంటే నిష్కారణంగా ఇప్పుడు దాదాపు గణేష్ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేసేదంతా యువకులే. అంటే యువకులు అనేది రేపటి దేశానికి వీళ్ళు వెన్నెముకలు. ఒక యువకుడి ప్రాణం అనేది చాలా విలువైనది. సో దానికి ప్రాణం పోతే ఏంటంటే కుటుంబము, దేశము అందరికీ కూడా అది తీరని లోటు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీ జాగ్రత్తలు ఉన్నది, ఫస్ట్ మీ ప్రాణము. రెండోది ఏంటంటే మనం ఏదైతే భక్తితోటి నిల్చుని పెట్టుకుంటామో గణపతి, ఆయన రక్షణ కూడా మనం చూసుకోవాలి. మనం ఆయన రక్షణ చూసుకుంటే మన రక్షణ ఆయన చూసుకుంటాం. అంతే తప్ప అక్కడ పెట్టేసి గాలికి ఎవరు లేకుండా పోయి తర్వాత అక్కడ ప్రసాదాలు ఉంటాయి, పత్రి ఉంటుంది, పూలు ఉంటుంది, ఏదో పశువులు రావడం, కోతులు రావడం, దానికి ఏదో తర్వాత డ్యామేజ్ కావడం, అది వేరే రకంగా మళ్ళీ పోవడం. అట్లా కాకుండా ఏంటంటే మీరు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇంత అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి 12 రోజులు అక్కడ పెట్టిన మూర్తిని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. అది మనకు కూడా పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే వీలున్నంత వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి. అది ఏమైనా కూడా మనకు తెలుస్తుంది. మూడోది ఏంటంటే ఈ డీజేలు ఒకటి. ఆ డీజేలు ఒకటి ఇప్పుడు ఈ మధ్యలో చాలా మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ఆ డీజే శబ్దానికి ఎవరుకుంటే చాలామంది చనిపోతా ఉన్నాం. సో అట్లాంటి ప్రమాదం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ డీజేలను నిషేధించింది. డీజేలు కాకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోండి. లేకపోతే డీజే అయితే ఒక మిషన్, అదే మీరు బ్యాండ్ బృందం అయితే ఒక 10 మంది, 15 మంది, 30 మంది వస్తారు. 30 మంది ఉపాధి. ఒక డీజే అయితే మిషన్ అవుతుంది, బొమ్మ అంటే పోతుంది. అంటే ఇండైరెక్ట్గా అదే కదా. సో అది అట్లా అదొకటి మీరు అది చేసుకోండి. తర్వాత ఇమర్షన్ రోజు కూడా మీరు నాయకులు కావచ్చు, ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు, గతంలో పండాల నిర్వాహకులు కూడా మాకు బాగా సహకరించారు. ఏదున్నా కూడా ఏంటంటే కొంత మరీ తెల్లవారు కాకుండా రాత్రిలో అందరూ జనాలు ఉన్నప్పుడు మన శోభాయాత్ర ఉంటే ఏంటంటే అందరూ చూస్తారు.
3 గంటలకు 4 గంటలకు కాబట్టి జనాలు కూడా అందరూ పడుకుంటారు కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని తొందరగా నెట్టేసి మీ ఆనందాన్ని హరించాలని కాదు, కాకపోతే అందరూ దాన్ని ఆస్వాదించాలనే ఇది ఉంటుంది. కాబట్టి దానికి మీరు సహకరించాలి. మిగతా అన్నీ కూడా పాత అన్నీ ఇలా కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు అందరూ మీరు కానీ మేము కానీ అంటే ఇక్కడ ఇప్పుడు గతంలో ఆఫీసర్లు ఎవరు లేరు. ఇప్పుడు టౌన్లో ఒక ట్రాఫిక్ మళ్ళీ తప్ప మిగతా 3 అధికారులు మీ ఇన్స్పెక్టర్తో సహా కొత్త 3 ఎస్ఐలు వాళ్ళు కూడా మీకు వస్తారు, మీ మండపాల దగ్గరికి వస్తారు. వాళ్ళతో కూడా మీరు ఏదైనా ఉంటే షేర్ చేయండి, చర్చించండి. మీకు మేము పోలీస్ శాఖ ఎల్లవెల్లా మేము అందుబాటులో ఉంటాము. తర్వాత ఏంటంటే ఏదైనా వదంతులు ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడో జరిగింది ఇక్కడ జరిగినట్టు